పోయినసారి కూడా భవన నిర్మాణంలో ఉన్నారు మీరంతా. నువ్వు వీళ్ళకి గత ప్రభుత్వం ఏం చేసినో తెలియదు. పిల్లలకి మెయిన్ గా ఈ ప్రభుత్వంలో చూస్తూ మొదలెట్టారు కదా, లోకం అంతా ఇట్లాగే ఉంటుంది అనుకుంటారు వీళ్ళు. కానీ పోయిన ప్రభుత్వంలో మనకి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే భవన నిర్మాణ కార్మికులు సరిపోక ఒరిస్సా నుంచి ఇటు నుంచి విపరీతంగా జనాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మన స్కిల్డ్ లేబర్ అందరికీ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళని కూడా తెచ్చుకుని వచ్చారు అండి. మన వీళ్ళు సరిపోకే. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పని లేకుండా పోయింది. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, ఇసుక ఫ్రీగా ఇస్తే దాంట్లో అవినీతి జరిగిందంట. ఎవడన్నా చెప్తాడండి? ఫ్రీగా ఇచ్చే దాంట్లో అవినీతి జరిగిందంట. వీళ్ళేమో టన్ను 1500 2000 చేసి అమ్ముతుంటే దీంట్లో అంత అవినీతి జరిగి ఉండదు. మీరు ఒకసారి ఆలోచించండి. చాలా దుర్మార్గంగా ఉంది పరిస్థితి. మనకి పనులు లేకపోవడం ఒక ఎత్తు అయితే, పని చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1% సెస్ పెడతారు ఏ భవనం కట్టినా కానీ. గణపతి గారు బిల్డింగ్ కట్టాడు అనుకో, ఆ బిల్డింగ్ కడితే దానికి 11 లక్షలు 12 లక్షలు కడతాడు. అదేంటి? నిర్మాణ కార్మికులకి సెస్కి. అదంతా మీకు రావాల్సిన ఫండ్ ఏమైపోయింది? ఎవరికైనా ఒక్కరికి వచ్చిందా? ఎంతో మంది ప్రమాదాలకు గురై ఉంటారు. ఒకరికన్నా వచ్చిందా? అప్పుడు ఉండగా మనకి గుడివాడకే 3 కోట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చి 1,50,000 రూపాయలు మనకిచ్చి మనకి రావాల్సిన మిగతా మొత్తం లాగేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది అందరూ అర్థం చేసుకుని జనాలందరికీ చెప్పి ఈసారి బాబు గారు వస్తే మళ్ళీ అమరావతి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ గుడివాడ కూడా అమరావతి సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. గుడివాడ అద్భుతంగా డెవలప్మెంట్ చేయాలని దీని మీద వెళ్తా ఉన్నా నేను. మీకు నిజంగా ఈ గుడివాడ పాత గుడివాడ అయిపోయి ఎంత గుడివాడ కొత్త గుడివాడ డెవలప్ అయ్యే పరిస్థితి మీకు తెప్పిస్తాను. అంటే మీకు అందరికీ ఇంత ఊరు మళ్ళీ ఇంకోటి కట్టాల్సి వస్తే మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎంత పని దొరుకుతుంది అనేది. మీకు బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు. మీరు ఆల్రెడీ లోకల్స్ స్కిల్డ్ వర్కర్స్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మీకు ఎక్కువ మనీ వచ్చేది. ఇది ఒకటే కాకుండా ఈ చంద్రన్న బీమా పథకం ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అసంఘటిత కార్మికులందరికి కూడా వర్తింపజేస్తామని చెప్పి బాబు గారు ఆల్రెడీ చెప్పేశారు. సో అందరికీ చంద్రన్న బీమా వస్తుంది. ప్రజల ప్రాణాలకి, ప్రజల కష్టాలకి వాల్యూ ఇచ్చే మంచి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైనా సంక్షేమం చేసినా కానీ సంక్షేమం చేసిన దాని మీద ఏ రోజు అనవసరం ప్రచారం చేసుకోని వ్యక్తి. సంక్షేమం లేకపోతే వీళ్ళకి చెప్పినట్టు వీళ్ళు పావులా ఇచ్చిందని కానీ చంద్రబాబు గారు ఇంక చాలా ఎక్కువ ఇచ్చారు. అయినా కానీ ఏ రోజు పెద్దగా దాని మీద ప్రచారం చేసుకోలేదు. ఆయన డెవలప్మెంట్ చేస్తామని చూపించేదానికి. వీళ్ళు మనకిచ్చే పావలాకి 2 రూపాయలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చూస్తున్నారా? మీరు ఇచ్చే మేము డబ్బులు ఇస్తాం, మీరు దీనికి రండి, మేము డబ్బులు ఇస్తాం, మీరు దానికి రండి అనుకుంటే తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి దారుణమైన పరిస్థితి నుంచి మనం బయటపడదాం. మనకి ఎవడబ్బా సబ్బు ఇవ్వట్లేదు వీళ్ళెవరు. రేపు చంద్రబాబు గారు మంచి పథకాలు ఇస్తా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా పథకాలకి చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని మన డబ్బులే, అర్థమైందా? ఆ డబ్బులే మన డబ్బులే అవి. ఆ డబ్బులు మనకి సరిగ్గా సద్వినియోగంగా చూసుకునే బాధ్యత నాది. నేను ఇక్కడ డెవలప్మెంట్ అనేది నేను చూసుకుంటాను. మీరు తప్పకుండా రండి, బాగుపడదాం, నాతో కలిసి రండి.